మనము వెనిలా స్పార్కిల్స్ డైట్ తీసుకునేటప్పుడు వాళ్ళు మనకి ఒక గ్రాసరీస్ లిస్ట్ పంపిస్తారనమాట. నేను అదే పెట్టొచ్చు, కాకపోతే అది మళ్ళీ కాపీరైట్ అవుతుంది అనే దాంతో అదే లిస్ట్ని నేను ఒక పేపర్ పైన రాసి చూపిస్తున్నా అనమాట. అంటే మనకి ఏమేం గ్రాసరీస్ అవసరం అనేది. ఫస్ట్ బ్యాటర్స్, అంటే మనకి దోశ పిండి, ఇడ్లీ పిండి, వాటికి ఏమేమి కావాలి అని చెప్పేసి ఇవి వచ్చేసి డైలీ మనకి అవైలబుల్లో ఉండాలి అన్నట్టు రాశారు. బట్ డైలీ ఏం అవసరం ఉండదు. ఇడ్లీ బ్యాటర్, దోశ బ్యాటరు, క్వినోవా కానీ, బ్రౌన్ రైస్ కానీ, రెడ్ రైస్ కానీ, బ్లాక్ రైస్ కానీ. ఇంకా వెజిటేరియన్స్ వచ్చేసి సోయా చంక్స్, మష్రూమ్స్, బ్లాక్ చెన్నా. నాన్ వెజిటేరియన్స్ ఫిష్, ఎగ్ తింటారు అనమాట. నాన్ వెజ్ తినని వాళ్ళు ఫిష్ ప్లేస్లో సోయా చంక్స్, మష్రూమ్స్, బ్లాక్ చెన్నా, ఎగ్ ప్లేస్లో ఇవే తీసుకోవాలన్నమాట. ఆయిల్స్ వచ్చేసి ఆలివ్ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్, గీ, ఈ మూడే యూజ్ చేయాలి. వెజిటేబుల్స్ ఏవైనా 5 ఉండాలి డైలీ అని చెప్పారనమాట. ఏ ఏ వెజిటేబుల్స్ అంటే బీట్రూట్, బీన్స్, బ్రింజాల్, ఓక్రా, ఇవి గాడ్, రిచ్ గాడ్, బాటిల్ గాడ్, క్యారెట్, క్యాప్సికమ్, కుకుంబర్, ఆకుకూరలు, లీఫీ వెజిటేబుల్స్, గ్రీన్ పీస్, బఠానీలు, స్వీట్ కార్న్, యాష్ గాడ్, లెట్యూస్. వీటిలో ఏవైనా 5 డైలీ ఉండాలి అని చెప్పారు. నెక్స్ట్ ఫ్రూట్స్ రోజు 2 అవైలబుల్లో ఉండాలన్నమాట. మనం 3 o'clockకి ఏదైనా ఒక ఫ్రూట్ తీసుకోమని చెప్తాం కదా, ఈ ఫ్రూట్స్ తీసుకోవాలన్నమాట. వాటర్ మెలన్, పైనాపిల్, యాపిల్, గ్రీన్ యాపిల్, స్ట్రాబెర్రీస్, బ్లాక్బెర్రీస్, పొమగ్రానైట్, బ్లూబెర్రీస్, బ్లాక్ గ్రేప్స్, గువా, ఆరెంజ్, సపోటా అండ్ కివి. వీటిలో ఏ ఫ్రూట్ అయినా తీసుకోవచ్చు అనమాట ఆఫ్టర్నూన్ 3 o'clockకి. ఇంకా స్నాక్స్ వచ్చేసి పాప్కార్న్, ముర్మురే, పూల్ మక్కానా, రస్క్, మ్యారీగోల్డ్ బిస్కెట్స్, మూంగ్ దాల్, ఓట్స్ బిస్కెట్స్. ఆఫ్టర్నూన్ ఫ్రూట్ అయినా తీసుకోవాలి 3 o'clockకి, లేదంటే చిన్న కప్కి కాఫీ తీసుకుంటాం కదా, అప్పుడు 2 మ్యారీగోల్డ్ బిస్కెట్స్ కానీ, రస్క్ కానీ తీసుకోవచ్చు అని చెప్తారు. నెక్స్ట్ మిల్క్. ఇది మనము స్మూతీ చేసుకుంటాం కదా, అప్పుడు యూస్ చేస్తామన్నమాట. అంటే ఆప్షనల్, వేస్తే వేయచ్చు లేదంటే లేదు. సో ఆల్మండ్ మిల్క్ కానీ, సోయా మిల్క్ కానీ. వీట్ గ్రాస్ పౌడరు మనం స్మూతీలోకి 1 స్పూన్ యాడ్ చేసామన్నమాట. ఇంకా నట్స్ అండ్ సీడ్స్ వచ్చేసి ఓట్స్, ఆల్మండ్స్, పిస్తా, వాల్నట్స్, అంజీరు, డ్రై ప్రోన్స్, బ్లాక్ రైజిన్స్, చియా సీడ్స్, ఫ్లాగ్ సీడ్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, సిసమే సీడ్స్. నోట్ వచ్చేసి టీ కానీ, కాఫీ కానీ, గ్రీన్ టీ కానీ హాఫ్ గ్లాస్, అంటే చిన్న టీ కప్కి మళ్ళీ హాఫ్ తీసుకోవాలి. 2 times a day తీసుకోవచ్చు విత్ మినిమం షుగర్. నేనేం చెప్తానంటే షుగర్ని అవాయిడ్ చేస్తే బెటర్. వీళ్ళైతే మినిమం షుగర్ అని చెప్పారనమాట. ఇది వాళ్ళు మనకి ఫస్ట్ ఇచ్చే గ్రాసరీస్ లిస్టు. ఇంకా ఇవాల్టి డైట్ తీసుకునే ముందు మార్నింగే వామ్ వాటర్ తీసుకోండి. వామ్ వాటర్లో చియా సీడ్స్ వేసుకోండి, లేకపోతే లెమన్, హనీ పిండుకొని తాగండి అనమాట. ఫర్ మార్నింగ్ వీ హ్యావ్ అన్ ఎగ్, కీరా స్లైసెస్ ఒక 6 to 7, కివి ఒక 4 to 5 తీసుకోండిలా అనమాట. ఒక 4 ఎగ్ అనమాట. ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే ఇది. 9 o'clockకి మనం బ్రేక్ఫాస్ట్ తినడం కంప్లీట్ చేసేసేయాలి. దట్స్ ఫర్ టుడే అండ్ టుమారోస్ డైట్. మీరు కావాలంటే ఈ కివీ ప్లేస్లో స్ట్రాబెర్రీ అయినా తీసుకోవచ్చు అనమాట. ప్రస్తుతానికి స్ట్రాబెర్రీ అవైలబిలిటీలో లేదని చెప్పేసి ఐఎమ్ టేకింగ్ కివీ. నేనైతే కివీ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా అండ్ టేస్ట్ అయితే బాగానే ఉంది, నాట్ దట్ వియర్డ్ అనమాట. సో మీరు స్ట్రాబెర్రీస్ తీసుకుంటే స్ట్రాబెర్రీ తీసుకోండి, లేదంటే గో విత్ కివీ. అండ్ కీరా మాత్రం ఇలా పైన లేయర్ తీసుకోకుండా తినాలన్నమాట. ఇప్పుడు మనకి 3rd week డైట్లో ఏమేమి గ్రాసరీస్ కావాలి 6 daysకి అనేది చూద్దాము. ఫస్ట్ ఎగ్స్, కీరా, స్ట్రాబెర్రీ లేదంటే కివీ, బఠానీలు, క్యారెట్, స్వీట్ కార్న్, డ్రై ఫ్రూట్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్,
బాదం పిస్తా, వాల్నట్, అంజీర్, ఇంకా మ్యారీగోల్డ్ బిస్కెట్స్ కానీ రస్క్ కానీ ఉంచుకోండి. ఏదైనా ఒక ఫ్రూట్ మన ఇంతకుముందు చెప్పిన గ్రాసరీ లిస్ట్లో నుంచి ఏదైనా ఒక ఫ్రూట్ డైలీ అవైలబుల్గా ఉండాలన్నమాట. తర్వాత బ్రోకోలీ, ఇది ఆప్షనల్ అనమాట. తర్వాత పైనాపిల్, జామకాయ ప్లేస్లో పియర్ లేదా గ్రీన్ యాపిల్, ఇంకా ఫిష్, లెమన్, ఇడ్లీ బ్యాటర్, లీఫీ వెజిటేబుల్ ఏదైనా ఒక ఆకుకూర, బ్లాక్ గ్రేప్స్ దొరకలేదంటే ఎండు ద్రాక్ష, వీట్ గ్రాస్ పౌడర్, పాలకూర, రాగి పిండి, ఓట్స్, జింజర్ అల్లము, కోకోనట్ కొబ్బరి, పచ్చి కొబ్బరి, వాటర్ మెలను లేకపోతే మస్క్ మెలను, ఇవన్నీ కూడా మన థర్డ్ వీక్ డైట్కి అవసరమైన వస్తువులు. స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఆఫ్టర్నూన్ 11 o'clockకి మీరు నైట్ నానబెట్టుకున్న బఠానీలు ఇంకా ఒక క్యారెట్ చిన్నది కట్ చేసుకొని ఉడికించుకోండి. పక్కన దాంట్లో ఆయిల్, సాసులు, జీలకర్ర వేసి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఈ బఠానీలు, క్యారెట్ కొంచెం టోస్ట్ చేసి లైట్గా ఉప్పు యాడ్ చేసుకొని రైస్ వేసేసి కలిపేసుకోండి. పక్కన ఎగ్ని పైన కొంచెం సాల్ట్, ఇంకా పంకిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్ పౌడర్ లాగా దంచి వేసుకున్నాను అనమాట. నేను పౌడర్ లేకుండా ఉంటే ఇంకా పెప్పర్ పౌడర్ వేసుకొని రైస్తో కలిపేసుకొని తినాలన్నమాట. ఇది మనకి 11 o'clockకి కంప్లీట్ అయిపోవాల్సిన లంచ్ అనమాట ఇవాళకి అండ్ రేపటికి. అండ్ 3 o'clockకి చిన్న టీ గ్లాస్కి హాఫ్కి కాఫీ అండ్ 2 మ్యారీగోల్డ్ బిస్కెట్స్ తీసుకోవాలన్నమాట. ఇంకా నేను ఈవినింగ్ స్నాక్స్ అయిపోగానే ఫేస్ రిఫ్రెష్ కోసం ఐస్ రోలర్ యూస్ చేస్తున్నా. అండ్ మీరు అడిగిన కొన్ని క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేస్తా. ఈ వెనిలా డైట్ వర్క్ అవుతుందా అంటే ఎస్, ఇది వర్క్ అవుతుంది. కాకపోతే ఫుడ్ ఇంటేక్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఫస్ట్లో మీకు హెడేక్ వస్తుంది, కళ్ళు తిరిగినట్లు అనిపిస్తాయి. బట్ ఒక 1.5 week 2 weeksలో మీరు సెట్ అయిపోతారనమాట. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అందరూ అడుగుతున్నది దీంతో పాటు ఎక్సర్సైజెస్ చేయాలా అని. ఎక్సర్సైజెస్ చేస్తే బెటర్. కాకపోతే మీరు ఎక్సర్సైజెస్ చేయలేకపోతే రోజుకి ఒక 10,000 steps నడవండి, అది సరిపోతుంది అన్నమాట. అండ్ ఇంకొంతమంది ఈ బ్లాక్ రైస్, బ్రౌన్ రైస్ బదులు జొన్న అన్నం ఇవి తీసుకోవచ్చా అని అడిగారు. ఎస్, యూ కెన్ టేక్ జొన్న రైస్ కానీ లేకపోతే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. నేనైతే కొన్నిసార్లు బాస్మతి రైస్, కొన్నిసార్లు బ్లాక్ రైస్, కొన్ని రోజులు బ్రౌన్ రైస్ అలా యూస్ చేస్తున్నా అనమాట. ఇంకా నా వెయిట్ గురించి అడుగుతున్నారు. యాక్చువల్గా నేను వెయిట్ చెక్ చేసుకోవట్లేదు, ఎందుకంటే తగ్గకపోతే అది నాకు ఒక కైండ్ ఆఫ్ డిమోటివేషన్ ఇస్తుంది. సో ఎవరైనా రికగ్నైజ్ చేసి చెప్పేదాకా నేను వెయిట్ చూసుకోవాలనుకోవట్లేదు అనమాట. సో ఇంకా నుంచి డైలీ వీడియోస్ పెడతా కాబట్టి మీరే నన్ను చూసి మీరే చెప్పండి అనమాట, ఇస్ దేర్ ఎనీ డిఫరెన్స్ అని కామెంట్ సెక్షన్లో. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను పక్కా మీకు రిప్లై ఇస్తాను అనమాట. ఇంకా మీరు డైట్ చేసినప్పుడు మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 దాకా పక్కాగా 2 to 3 liters ఆఫ్ వాటర్ పక్కాగా తీసుకోండి. అండ్ టైమింగ్ కరెక్ట్గా ఫాలో అవ్వండి. మార్నింగ్ 9కి బ్రేక్ఫాస్ట్, 11కి లంచ్ అండ్ 3 o'clockకి స్నాక్స్ అండ్ 6 o'clockకి డిన్నర్ కంప్లీట్ అయిపోతుంది. మీకు ఆకలి అయితేనే 9 o'clockకి ఎక్స్ట్రా మీల్ తీసుకోండి, అది వాటర్ మెలన్ కానీ ఏదైనా కానీ వీడియోలో చెప్పినట్లు. ఇంకా మీరు స్లీప్ అనేది ఎగ్జాక్ట్గా 10:30కి నిద్రపోవాల్సిందే అనమాట. అప్పుడే మీ వెయిట్ తగ్గుతుంది, అది మీరు గమనిస్తారు కూడా. అండ్ ఫుడ్ క్వాంటిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎంత క్వాంటిటీ చెప్తే అంతే క్వాంటిటీ తీసుకోండి, ఎక్కువ తీసుకోకండి. అప్పుడే మీరు వెయిట్ లాస్ అనేది చూస్తారనమాట. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో పెడితే నేను పక్కా రిప్లై ఇస్తాను. అండ్ ఇంకా ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ అవ్వచ్చు, సో మీరు వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీ స్టేటస్లలో కూడా పెడితే ఎవరికైనా యూజ్ అవ్వచ్చు అనమాట, అంటే వెయిట్ లాస్ చేయాలనుకునే వాళ్ళకి. బికాస్ చాలామంది డబ్బులు పెట్టలేరు కాబట్టి వెయిట్ లాస్ కోసం. సో ఈ డైట్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది, మీకు హెల్ప్ అయినట్లే. సో వీలైనంత షేర్ చేయండి. ఇంకా కరెక్ట్గా ఈవినింగ్ 6 o'clockకి డిన్నర్ వచ్చేసి ఒక ఆమ్లెట్, పైన కొంచెం సాల్ట్, పెప్పర్ పౌడర్ వేసాను అనమాట. ఇంకా కీరా పైన జస్ట్ కొంచెం కారం, పెప్పర్ వేసా. మీరు కీరా ప్లేస్లో బ్రోకోలీని టోస్ట్ చేసి కూడా తీసుకోవచ్చు అనమాట. ఇది మన డిన్నర్. ఒకవేళ మీకు
నైట్ మళ్ళీ ఆకలి అయితే 9 o'clockకి చిన్న కప్పుకి వాటర్ మెలన్ తీసుకోండి. నాకు ఆకలి అవ్వదు, అందుకే నేను తీసుకోవట్లేదు. అండ్ దిస్ ఈజ్ మై లాస్ట్ మీల్ ఆఫ్ ద డే. సో మీరు ఈ డైట్ని 2 days అంటే సేమ్ డైట్ని 2 days చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎలా అనిపించిందో. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు ధార్మిక వ్లాగ్స్.